శుభ సాయంత్రం మిత్రులారా. డైలీ మార్కెట్ అప్డేట్కు స్వాగతం. రామ్ నాయుడు 99 ఛానల్కి. ఈరోజు కూడా ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఇన్వెస్టర్లు ఇలాంటి మార్కెట్ పరిస్థితిని మొదటిసారి చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, ఇన్వెస్ట్ చెయ్యాలంటే ఏ రంగాల్లో అవకాశాలు చూడాలి, మరి ఇప్పటికే ఉన్న పోర్ట్ఫోలియోలో సమస్యలుంటే ఏ విధంగా మార్పులు చేసుకోవాలి, ఈ అన్ని విషయాలపై ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. నేటి మార్కెట్ అప్డేట్ చూసుకుంటే సెన్సెక్స్ 133% తగ్గింది, నిఫ్టీ 130% తగ్గింది, బ్యాంక్ నిఫ్టీ 1% తగ్గింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1% తగ్గింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 58% తగ్గింది. కానీ చాలా స్మాల్ క్యాప్ స్టాక్స్లో తీవ్రమైన కరెక్షన్ చూశాం. గత 2 రోజుల భారీ అమ్మకాలు ఎందుకు? గత 2 రోజులుగా మార్కెట్లో తీవ్రమైన సెల్ ఆఫ్ చూశాం. దీని వెనుక ప్రధాన కారణాలు గ్లోబల్ అనిశ్చితులు, డొనాల్డ్ ట్రంప్ రాజకీయ పరిణామాలు, మార్జిన్ ట్రిగ్గర్లు. చాలామంది ఇన్వెస్టర్లు మార్జిన్పై స్టాక్స్ కొనుగోలు చేస్తున్నారు. స్టాక్ ధరలు ఒక స్థాయికి దిగితే బ్రోకర్లు అదనపు లిక్విడిటీ కోర్తారు. అది అందించలేని పరిస్థితిలో బ్రోకర్లు ఆటోమేటిక్గా స్టాక్స్ అమ్మేస్తారు. అప్పుడు స్టాక్ వాల్యుయేషన్, కంపెనీ బిజినెస్, గ్లోబల్ పరిస్థితులు ఏమీ పట్టించుకోరు. బ్రోకర్కు కావలసింది లిక్విడిటీ మాత్రమే. ఈ కారణంగా ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో భారీ అమ్మకాలు చూశాం. భయపడాలా? నా అభిప్రాయం, ఈ పానిక్ కొత్త ఇన్వెస్టర్లకే కాదు, 1-2 మార్కెట్ సైకిళ్లు చూసిన ఇన్వెస్టర్లలో కూడా ఉంది. ఇది సహజమైన విషయం. ఈ కరెక్షన్ నార్మల్ కరెక్షన్ మాత్రమే. గత 1.5 సంవత్సరాలుగా మార్కెట్లో క్రమంగా కరెక్షన్ జరుగుతోంది. ప్రత్యేకంగా గత 1 నెలలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎక్కువ కరెక్షన్ చూశాం. మార్కెట్ టైమింగ్ సాధ్యమా? చాలామంది అంటారు, ఇంకా పడుతుంది, తరువాత కొంటాం. కోవిడ్ టైంలో కూడా ఇదే మాట విన్నాం. కానీ నిజమేంటంటే ఎవ్వరూ మార్కెట్ను పర్ఫెక్ట్గా టైం చెయ్యలేరు. రివర్సల్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. రివర్సల్ పూర్తయ్యాకే చాలామందికి అర్థమవుతుంది. పోర్ట్ఫోలియో తగ్గిందా? ఒక్క మీరే కాదు, మీ పోర్ట్ఫోలియో పడిపోయిందని బాధపడుతున్నారా? అన్ని పోర్ట్ఫోలియోలు తగ్గాయి. పెద్ద ఇన్వెస్టర్ అయినా, చిన్న ఇన్వెస్టర్ అయినా. ఎక్విటీలో ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉన్నవారందరికీ ఇదే పరిస్థితి. అసలు చూడాల్సింది ఏమిటి? కంపెనీ ఎర్నింగ్స్. స్టాక్ ధర ఎర్నింగ్స్కి బానిస, ఇది గుర్తుంచుకోండి. ఎర్నింగ్స్ పెరుగుతుంటే, కంపెనీ గ్రోత్ ట్రాక్లో ఉంటే ఆందోళన అవసరం లేదు. కానీ ఎర్నింగ్స్ తగ్గితే, గ్లోబల్ అనిశ్చితులు బిజినెస్పై ప్రభావం చూపితే ఈ సమయంలో పోర్ట్ఫోలియో చర్నింగ్ చేయాలి. అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఎస్ఎంఈ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. సాధారణంగా ఎస్ఎంఈ స్టాక్స్ గురించి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. కానీ ప్రస్తుతం మంచి కంపెనీల్లో కూడా భారీ కరెక్షన్ వచ్చింది. 25-30% ఎర్నింగ్స్ గ్రోత్ ఉన్న ఎస్ఎంఈ కంపెనీలు, మంచి మేనేజ్మెంట్, ఇండస్ట్రీ టెయిల్విండ్స్. ఈ సమయంలో అధ్యయనం చేయాల్సిన విభాగం. 2. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్. గత 2 సంవత్సరాలుగా ఇదే చెబుతున్నాను. ఇప్పటికీ ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. 3. డిఫెన్స్ అండ్ షిప్ బిల్డింగ్. దీర్ఘకాలిక గ్రోత్ 10-15 సంవత్సరాలు, ప్రభుత్వం నుంచి బలమైన మద్దతు, ప్రస్తుతం మంచి కరెక్షన్. 4. డొమెస్టిక్ కన్జంప్షన్ స్టాక్స్. ట్రావెల్, టూరిజం, ఆటో, డిస్క్రిషనరీ స్పెండింగ్. 5. మ్యూచువల్ ఫండ్స్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్, బ్యాంకింగ్ అండ్ పవర్ సెక్టర్ ఫండ్స్. బంగారం మరియు వెండి. మేము బంగారం 50,000, 55,000 ఉన్నప్పుడే చెప్పాం. 70,000, 80,000, ఆ తరువాత 1,25,000. ఇప్పుడు గ్లోబల్ అనిశ్చితులు, డీ-డాలరైజేషన్ ట్రెండ్. బంగారం 2 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంది. వెండి చాలా వాలటైల్, లాభం ఎక్కువ, కరెక్షన్ కూడా అంతే తీవ్రం. చివరి మాట, ఈ పరిస్థితి ఒక్క మీకే కాదు, అందరూ ఒకే పడవలో ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమయం రీఅసెస్ చేయడానికి, జంక్ స్టాక్స్ తొలగించడానికి, మంచి కంపెనీలు ఎంచుకోవడానికి, మల్టీబ్యాగర్స్ సృష్టించే అవకాశం.
ఇంతటితో ఈరోజు డైలీ మార్కెట్ అప్డేట్ ముగిసింది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇది మొదటిసారి చూస్తుంటే రామ్ నాయుడు 99 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. నేను రమయ్య. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్. జాగ్రత్త.